brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మహానాడుతో కడప గడప పసుపు రంగు పులుముకుంది. కడప సాక్షిగా మహానాడు మహాగర్జన చేసింది. మహానాడు సాక్షిగా డైలాగ్ డైనమైట్స్ తో రాజకీయ ప్రత్యర్థులకు దుమ్ము దులిపేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కడప గడ్డ టీడీపీ అడ్డా అన్న చంద్రబాబు వైసీపీపై సెటర్స్ తో టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చరిత్ర సృష్టించాలన్న టీడీపీనే, దాన్ని తిరగ రాయాలన్న టీడీపీనే అన్నారు ఆయన. పార్టీ అంటే మనది, గెలుపంటే మనది అన్నారు బాబు. గడప గడప టీడీపీ అడ్డా అని స్పష్టం చేశారు ఆయన. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది, కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. రాజకీయ పార్టీ ఎలా ఉండాలో చూడాలంటే టీడీపీని చూడాలని, ఎలా ఉండకూడదో తెలియాలంటే వైసీపీని చూడాలని సెటర్లు వేశారు చంద్రబాబు. అది మనకు అర్థమైంది, వైసీపీకి అర్థం కావట్లేదు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాదు కూడా అన్నారు సీఎం చంద్రబాబు. పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లకు 7 గెలిచామని, 2029లో 10కి 10 సాధిస్తామన్నారు చంద్రబాబు. తమ్ముళ్ళు, ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. వైనాట్లు, గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ఈ క్యాడర్ చూస్తే వైసీపీ అడ్రస్ గల్లంతే అన్నారు సీఎం. రాష్ట్రంలో భూతాన్ని భూస్థాపితం చేసేసాం, పెట్టుబడులు పెట్టడానికి రండి అని పెట్టుబడిదారులకు చెప్పామన్నారు బాబు. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు. మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు, నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పదునైన పంచు డైలాగులతో, వైసీపీపై సెటర్లతో టీడీపీ కేడర్ను ఉర్రూతలొగించారు చంద్రబాబు.